హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం Asus Vivobook 15 2023 వేరియంట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి i3-13th gen CPU అయితే యూజ్ చేశారు. సో దట్ లేటెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. మనం దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి దగ్గర 45,000 రూపాయలు 46,000 రూపాయలు అవైలబుల్ ఉంది. ఒక చిన్న మైనర్ చేంజెస్ తోటి రెండు వేరియంట్లో కూడా 45,000కి i3-1315 13th జనరేషన్ CPU తోటి దీన్ని మనం పర్చేస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్ బాక్స్లో వచ్చేసి మీకు ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఛార్జ్ చేసుకోవడానికి, అండ్ దాంతోపాటు మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మీకు ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో అంతే మీకు బాక్స్ కంటెంట్స్ వచ్చేసి. సో ఫస్ట్లీ ల్యాప్టాప్ చేతిలోకి తీసుకోగానే డిజైన్ యాజ్ యూజువల్ Asus ఎప్పుడు కూడా డిజైన్లో కస్టమర్ అయితే 100% డిసప్పాయింట్ అయితే చేయదు. 100% బెటర్ డిజైన్తో వస్తుంది. ఫస్ట్లీ చెప్పాలంటే ఏదైతే పర్టికులర్గా సిల్వర్ కలర్ వేరియంట్ ఉందో ఎక్సలెంట్ ఎలిగెంట్ లుక్స్ అయితే ఉంటుంది. మీరు ఏ యాంగిల్లో చూడండి, ఎస్పెషల్గా Asus Vivobook అనే లోగో దగ్గర కానీ మీకు టోటల్గా టాప్ లిడ్ ఫినిష్ కానీ ఆ మెటల్ ఫినిష్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో మీకు సైడ్ నుంచి చూసినా సరే ల్యాప్టాప్ అనేది స్లిమ్గా అనిపిస్తుంది. సో మంచి క్వాలిటీ అండ్ మంచి డిజైన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక డిజైన్లో భాగంగా లుక్స్ అనేది ఇంపార్టెంటే, కానీ దాంతోపాటు మనకి వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసేటప్పుడు. వెంటిలేషన్ విషయానికి వస్తే వీళ్ళు బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఇచ్చారు. మీకు చూడడానికి ఇక్కడ చాలా హోల్స్ కనిపిస్తున్నాయి, బట్ వాస్తవానికి కొన్ని ఫ్యూవర్ హోల్స్, అంటే ఈ టూ లైన్స్లో కొంచెం మాత్రం మీకు ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా క్లోజ్డ్, జస్ట్ షోప్ టప్ మాత్రమే. అండ్ ఎగ్జాస్ట్ అనేది మనకి హింజ్ దగ్గర ప్రొవైడ్ చేశారు. సో థర్మల్స్ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక మెయిన్ డిజైన్లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి బెజల్స్. సో బెజల్స్ విషయానికి వస్తే మాత్రం టూ సైడ్స్ కూడా మనకి థిన్నర్ బెజల్స్ అయితే ఉన్నాయి, వెరీ థిన్ బెజల్స్. టాప్లో బాటంలో వచ్చేసి ఓకే డీసెంట్ అనఫ్ అని చెప్పుకోవచ్చు, నాట్ ద బెస్ట్, బట్ టాప్లో ఇంకా తగ్గించవచ్చు. బాటంలో కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంది. ఓవరాల్గా బెజల్స్ అనేది ఇలా చూడడానికి అయితే ఉంది. ఆ తర్వాతకి మెయిన్ థింగ్ బిల్డ్ క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి మిలిటరీ స్టాండర్డ్తో వస్తుంది అనమాట, 810H. సో బిల్డ్ క్వాలిటీ Asus ఆబ్వియస్లీ బెటర్గా తీసుకొస్తుంది. టాప్ లిడ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మీకు మెటల్ ఫినిష్ ఎవ్రీథింగ్ అంతే. అండ్ బాటమ్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్తో బిల్డ్ చేశారు. 100% రీసైకిల్ మెటీరియల్ అని చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఎక్కడ పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు చేసిస్ పరంగా. వెన్ కమ్స్ టు హింజ్ విషయానికి వస్తే మాత్రం హింజ్ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ హింజ్ క్వాలిటీ అనేది నాట్ అప్ టు ద మార్క్. ఆబ్వియస్లీ ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో హింజ్ అనేది మీకు 180 degrees వరకు వస్తుంది. ఇది ఒక మంచి విషయం. హింజ్ 180 degrees వరకు అయితే వస్తుంది, బట్ క్వాలిటీ లిటిల్ బిట్ ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. అండ్ వెన్ కమ్స్ టు ఫ్లెక్స్, మీకు లిటిల్ బిట్ ఫ్లెక్స్ అయితే చూడడానికి ఉంటుంది. బాడీ కానీ కీబోర్డ్ ఏరియాలో కానీ టాప్లో కానీ ఇట్స్ క్వైట్ కామన్ నవ్ డేస్, అందులో పెద్ద ఇష్యూ అయితే లేదు. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మీకు లిటిల్ బిట్ ఉంటుంది. బీ కేర్ఫుల్, హ్యాండిల్ చేసేటప్పుడు మిడిల్ నుంచి హ్యాండిల్ చేయడానికి అయితే మోస్ట్లీ ట్రై చేయండి. సో ఇట్స్ క్వైట్ కామన్ నవ్ డేస్ ఫ్లెక్స్ అనేది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీలో వెయిట్ 1.7 kgs వెయిట్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. ఆఫ్ కోర్స్ ఇంకా తగ్గించవచ్చు 1.4 1.5 వరకు, బట్ ఇది 15.6 inches డిస్ప్లే కాబట్టి వీళ్ళు కొంచెం పెద్ద సైజ్ కాబట్టి వీళ్ళు వెయిట్ బ్యాలెన్స్ అనేది 1.7 kgs వరకు తీసుకొచ్చారు. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, బట్ ఇందులోనే సేమ్ వేరియంట్లో మనకి విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అవైలబుల్ ఉంది. అది 1000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్. అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ USB Type A పోర్ట్ ఉంటుంది అన్నమాట. ఇది USB 2.0 ఇంకా ఇస్తున్నారు. అండ్ LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక రైట్ సైడ్ మనం చూసినట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ Type-C సూపర్ స్పీడ్ పోర్ట్ అయితే ఉంది, USB 3.2 Gen 1 పోర్ట్. అండ్ ఆ తర్వాతకి రెండు USB 3.2 Gen 1 పోర్ట్స్ Type A పోర్ట్స్ అయితే రెండు ప్రొవైడ్ చేస్తారు. అండ్ HDMI పోర్ట్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ DC ఇన్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మోస్ట్లీ కావాల్సిన పోర్ట్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ కూడా నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి కీబోర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎవ్రీడే యూసేజ్లో ల్యాప్టాప్లో కీబోర్డ్ వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఫుల్ సైజ్డ్ కీబోర్డ్ అయితే యూజ్ చేశారు. మీకు నంప్యాడ్ డెడికేటెడ్గా ఉంటుంది, ఇవి కూడా ఉంటుంది. అండ్ ఇక బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. బ్యాక్లైట్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. మీకు నచ్చినట్టుగా అకార్డింగ్ టు మీకు ఎలా విజిబిలిటీ ఉంటే అలా అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలానే మీకు కీ ట్రావెల్ అనేది 1.4 mm ఉంటుంది, బట్ సాలిడ్ ఫీడ్బ్యాక్. కీస్ క్వాలిటీ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఎక్సలెంట్ ఎనఫ్, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బట్ వన్ అండ్ ఓన్లీ ఇష్యూ ఐ అబ్జర్వ్డ్ ఇన్ కీబోర్డ్ ఈజ్ మనకి ఏవైతే అప్ అండ్ డౌన్ యారోస్ ఉంటాయి కదా, సో ఈ యారోస్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు. అసలు వీటిని ఎలా యూజ్ చేస్తారో కూడా నాకైతే యూజ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది.
ఇదొక్కటి కొంచెం ఈ యారో స్పేసింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఇస్తే బాగుండేది కీబోర్డ్లో. మరీ స్మాల్ అయిపోయింది, యూజ్ చేయడానికి అయితే అంత యూజర్ ఫ్రెండ్లీగా అయితే లేదు. అండ్ వెన్ కమ్స్ టు ట్రాక్ ప్యాడ్, ఓ మై గాడ్, ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్, వెరీ వెరీ గుడ్ ట్రాక్ ప్యాడ్. మీకు జెస్చర్స్ కానీ యూజ్ చేసేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంది. ట్రాక్ ప్యాడ్లో నో ఇష్యూస్, ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేశారు. వెన్ కమ్స్ టు డిస్ప్లే, డీల్ బ్రేకర్, జాగ్రత్తగా ఉండండి. ఇందులో వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేశారు. నేను వెతికాను, నాకు ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ప్యానల్ అనేది అయితే కనిపించలేదు. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ప్యానల్ టైప్ అనేది బ్రెయిన్లో వచ్చి తీసేసేయండి. 45% NTSCతో వస్తుంది కలర్ గ్యామెట్ అనేది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇది TUV సర్టిఫైడ్తో వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే పిక్సెల్ డెన్సిటీ వెరీ గుడ్ ఎనఫ్, మీకు ఎక్కడ కూడా పిక్సెల్స్ ఏర్పడడం పిచ్చి పిచ్చిగా అయితే లేదు. అండ్ కలర్స్ వెరీ గుడ్, డిస్ప్లే క్వాలిటీ బాగుంది. బట్ ద థింగ్, ఇవి నేను చెప్పినవన్నీ కూడా మీరు ఎవరైతే స్ట్రైట్గా ల్యాప్టాప్ యూజ్ చేస్తూ పనిచేస్తుంటారో మీకు 100% పర్ఫెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ పక్కన వాళ్ళకి లేకపోతే మీరు సైడ్కి ఇలా పెట్టి ల్యాప్టాప్లో చూడాలంటే మాత్రం దెన్ ద ప్రాబ్లమ్ అకర్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది వివింగ్ యాంగిల్స్ అనేది సేమ్ లైక్ Asus Vivobook 15 12th జనరేషన్ 1220pలో ఏదైతే టైప్ ఆఫ్ డిస్ప్లే ఉందో, ఐ థింక్ సో సేమ్ డిస్ప్లే పెట్టేశారు. నాకు డిస్ప్లేలో పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. వివింగ్ యాంగిల్స్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ అయితే ఉంది. సో 1% యూస్ చేసే పర్సన్కి నేను చెప్తున్నాను, వెరీ క్లియర్గా వినండి, యూస్ చేసే పర్సన్స్కి మీకు ఇష్యూ రాదు. మీరు ఒకవేళ చెప్తూ మీ పక్కన ఉన్న క్లయింట్కి చెప్పడానికి ఆఫీస్లో, లేదంటే ఫ్రెండ్స్కి ఏదైనా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయించాలి, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి మూవీ ఎంజాయ్ చేయాలంటే దెన్ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్. మీరు ఒకవేళ స్టూడెంట్ మీ ఒకరికంటే దెన్ నాట్ అట్ ఏ ప్రాబ్లం. బట్ వివింగ్ యాంగిల్ అనేది ఉన్న వస్తువు చెప్తున్నా, లిటిల్ బిట్ బెటర్ అయితే లేదు, లిటిల్ బిటే కదా, అసలు బెటర్ లేదు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ వచ్చాయి. స్పీకర్ క్వాలిటీ మీకు ఒకసారి వినిపిస్తాను. సో మీకు ఇంత దాంట్లో ఏమి వింటారులే కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు ఇట్లా విన్నా మీకు అర్థం కాదు, వాస్తవానికి ఏదో అందరు చూపిస్తారు కాబట్టి చూపిస్తాను. కానీ స్పీకర్ క్వాలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్, నాట్ ది బెస్ట్, గుడ్ ఎనఫ్. బట్ వెన్ కమ్స్ టు లౌడ్నెస్ వెరీ లో. అండ్ నన్ను అడిగినట్లయితే వన్ ఆఫ్ ది పూర్ స్పీకర్స్. బడ్జెట్లో ఏమైనా కాంప్రమైజెస్ చేశారేమో, బట్ ఈ ప్రైస్ పాయింట్లు అన్ని బ్రాండ్స్ ఇస్తున్నాయి. లిట్ మీ చెక్, ఆ బ్రాండ్స్ అన్ని కూడా చెక్ చేశాక సేమ్ ప్రాసెసర్తో వచ్చాయి, అప్పుడు వర్డిక్ట్ ఇద్దాం. యాజ్ ఆఫ్ నో మాత్రం వన్ ఆఫ్ ది పూర్ స్పీకర్స్, అంతా ఎంజాయ్ అయితే చేయలేరు. బెటర్ యూ హ్యావ్ టు యూస్ వేరే స్పీకర్ సిస్టమ్స్ లేదా హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక మెయిన్ ట్రంప్ కార్డ్ పర్ఫార్మెన్స్, దాని గురించి మాట్లాడుకుందాం. సో కనిపిస్తుంది ఇలా అంటే మీకు డిస్ప్లేనే కనిపించట్లేదు కదా, సో అట్లా ఉందన్నమాట డిస్ప్లే ఇలా. సో అది వాస్తవానికి డిస్ప్లే పరిస్థితి. ఎనివే ఎంతసేపు అని డిస్ప్లేని పాపం తిడతా కూర్చుంటాం, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్, సింగిల్ వర్డ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఏదైతే ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారో i3-1315U అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. 6 cores ఉంటాయి ఇందులో, మీకు వచ్చేసి 8 threads అయితే ఉంటాయి. అప్ టు 4.5 GHz వరకు మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసి మనకి అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ నా యూసేజ్లో నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ జిటరీనెస్ కానీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ మేజర్ ఇష్యూ లేదు. బట్ అఫ్ కోర్స్ మోర్ దాన్ 10 tabs ఓపెన్ చేస్తే మేబీ యూ విల్ ఫేస్ ఏ ప్రాబ్లం. లేదా 3-4 tabsలో మీరు 4K వీడియోస్ ప్లే చేస్తే దెన్ యూ కెన్ ఫేస్ ప్రాబ్లం. అదర్వైజ్ బేసిక్ యూసేజ్కి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆఫీస్ కోడింగ్కి కూడా నాట్ అట్ ఆల్ ఏ ఇష్యూ. ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ నా మాటలో చెప్పాకన్నా మీకు బెంచ్ మార్క్స్ చూపిస్తాను, ఒకసారి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సినీ బెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1548 వస్తే, మల్టీ కోర్లో మనకి 4750 వచ్చింది. అండ్ అదే గిగ్ బెంచ్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1585 వస్తే, మల్టీ కోర్లో మనకి 4599 అయితే వచ్చింది. అండ్ అలానే మనకి PC మార్క్ 10 స్కోర్స్ కనుక చూసినట్లయితే, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనం దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 4904 వచ్చింది. ఫర్ i3 ప్రాసెసర్ 4904 ఈజ్ ఎ గుడ్ స్కోర్. బట్ వన్ థింగ్ గుర్తుంచుకోండి, మీరు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా స్పీడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మల్టీ టాస్కింగ్ అంటే మోర్ దాన్ 10-15 tabs లైక్ మీరు ట్రేడింగ్ లాంటివి చేస్తారు, ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటే మాత్రం దెన్ ఐ విల్ నాట్ సజెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్గా. అదర్వైజ్ మీరు సింగిల్ థ్రెడెడ్ టాస్క్లు అంటే ఒక 4 to 5 tabs నార్మల్ కోడింగ్ అండ్ మూవీస్ వాచింగ్ ఇట్లాంటి వాటికి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, ది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఇది నా వర్డిక్ట్. అండ్ ఇక మెయిన్ వెబ్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి సేమ్ లైటింగ్ కండిషన్లో స్టూడియోలో ఏదైతే వీడియో మనం చేస్తున్నామో సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 720p వెబ్ కెమెరా. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు ప్రైవసీ షట్టర్, మీకు ఇందులో ప్రైవసీ షట్టర్ ఉందన్నమాట. ఫిజికల్గా షట్టర్ ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ ఎవరైనా హ్యాక్ చేసినా, మీ వెబ్ కెమెరాని యాక్సెస్ చేయాలని చూసినా జస్ట్ మీకు ఇలా మూసేసేయండి.
దట్స్ ఇట్. మీకు ఆరామ్సే మీరు యూసేజ్ చేయొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ డీసెంట్ ఎనఫ్, ఇన్ఫ్యాక్ట్ కొంచెం బెటరే ఉందని చెప్పుకోవచ్చు. మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి 8GB ర్యామ్ వేరియంట్ అనమాట మన దగ్గర ఉంది. ఇది వచ్చేసి 3200 మెగాహెర్ట్జ్ స్పీడ్ ర్యామ్. పర్లేదు, బాగానే యూజ్ చేశారు. అండ్ ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ర్యామ్ అనేది అప్ టు 16GB వరకు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ర్యామ్ ఉంది ఇది ఆన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇంకో ర్యామ్ అనేది స్లాట్ అనేది ఖాళీగా ఉంది, అందులో మీరు ఇంకో 8GB వరకు అయితే వేసుకున్నట్లయితే అప్ టు 16GB. ఫర్దర్గా ఎప్పుడన్నా స్లో అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు. వెన్ కమ్స్ టు స్టోరేజ్, ఇది మనకి 512GB SSD స్టోరేజ్తో వస్తుందన్నమాట. PCIe 4.0 SSD, సో NVMe SSD, ఆరామ్సే మీకు ఫాస్ట్ ఉంటుంది, నో ఇష్యూస్. Windows 11 హోమ్తో వస్తుంది, Wi-Fi 6E వస్తుంది. అండ్ MS ఆఫీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. MS ఆఫీస్ 2021 కూడా మీకు విత్ ఇన్ ద బాక్స్ మీకు ఇన్స్టాల్ అయ్యే వస్తుంది అన్నమాట ల్యాప్టాప్లో. సో స్టూడెంట్స్ ఆరామ్స్ యూజ్ చేయొచ్చు, ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక మెయిన్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ వచ్చేసి మనకి 42 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీల్ క్లైమ్ చేసింది 6 అవర్స్, బట్ ఈజీగా మీకు 4 అవర్స్ అయితే వస్తుంది అనమాట. 4 అవర్స్ పైన మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ అనేది గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ద గ్రేట్, బట్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా వర్డిక్ట్ చెప్పన్నా, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా? దీని ప్రైస్ 44,800 రూపాయలు ఉంది. నేను పర్చేస్ చేసినప్పుడు 45,000 రూపాయలకు మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా అన్న అంటే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు స్టూడెంట్ లేదా కోడింగ్ చేసేవాళ్ళు మీరు మాత్రమే చూస్తారు, ఇంకోటి థర్డ్ పార్టీతో నాకు పని లేదు. అండ్ ఈ వివింగ్ యాంగిల్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అన్న నాకు అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ మోడల్, మీకు బాగానే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మల్టీమీడియా కన్సంప్షన్ కావాలి, 2-3 ఫ్రెండ్స్ కూర్చొని చిల్ అయిపోవాలి, లేదా సౌండ్ క్వాలిటీ బాగుండాలి, మీరు ఒకవేళ ఆఫీస్లో వర్క్ చేసి ప్రతిసారి క్లయింట్ని పిలిచి క్లయింట్కి చూపిస్తారు, లేదా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చొని అందరూ ఏదో కంటెంట్ వాచ్ చేస్తున్నారు అనుకుంటే దెన్ ఈ డిస్ప్లే అనేది మీకు మేబీ లిటిల్ బిట్ ప్రాబ్లం అయితే చేయొచ్చు. మరీ అసలు కనిపించదని నేను చెప్పను, కానీ లిటిల్ బిట్ మీరు ప్రాబ్లం అయితే 100% ఫేస్ చేస్తారు. సో అదైతే గుర్తుంచుకోండి. ఎక్సెప్ట్ దట్ పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే లేవు, కన్సిడర్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ వేరియంట్ 46,000కి వస్తుంది, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఒకవేళ మీకు బ్రాండ్ ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం హానర్ మ్యాజిక్ బుక్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. బట్ స్టిల్ ఇంకా చాలా బ్రాండ్స్ అయితే తీసుకొచ్చాయి, HP, డెల్, అవన్నీ కూడా నేను తెప్పిస్తాను. ఆఫ్టర్ దట్ నేను ఒక క్లియర్ వర్డిక్ట్ అయితే ఇస్తాను. సో దట్ బెటర్ వెయిట్ అని చెప్తాను. సడన్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం బెటర్ వెయిట్ చేయండి. వాటిని కూడా టెస్ట్ చేసాక బెస్ట్ ఆఫ్ వీడియో చేస్తాను, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. బట్ యాజ్ ఆఫ్ నో ఇందులో ఉన్నది ఉన్నట్టు కుల్లా మీకైతే చెప్పేశాను. డెసిషన్ ఈజ్ యువర్స్. నా డెసిషన్ నేనైతే పర్చేస్ చేయను. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.